అవును, ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే అందులో కండక్ట్ ఉంది, ఇందులో కండక్ట్ లేదు, ఏం లేదు, పిచ్చుకొక్కలా దెబ్బలాడుకోవడం తప్పించి రెండిట్లో ఏం కనిపించట్లేదు. అందరూ అంతే. ఇంకా నేను అందుకే ఎవరి పేరు పట్టించుకోలేదు, ఎవరు ఇచ్చేట్లేదు. ఫస్ట్లోనే నాకు నచ్చలేదు. ఫస్ట్ అవును, అక్కడ నిజాయితీ ఉంది కాబట్టి గెలిపించాం. ఇదేంటి నిజాయితీగా లేదు, ఏదో నలుగురు పందులు తీసుకొచ్చి అందులో వేస్తే కొట్టుకుంటారు చూసావా, అట్లా ఉంది. రోడ్డు పిచ్చుకొక్కలు కొట్టుకుంటారు చూసావా, ఆ టైప్లో ఉంది. ఒకటి కండట్లేదు, ఒకటికి ఒక ఆటలేదు, ఒక గేమ్ లేదు, ఒకటి ఇది లేదు. వాళ్ళ వంటల కాడ కూడా వీళ్ళ వంటల కాడ కూడా ఈ అమ్మాయి జీవితం దాన్ని అంతసేపు 3 గంటల సేపు వేస్తున్నారు. అది ఎందుకు వేస్తున్నారు అట్లా? నెట్ బొక్క, అన్ని బొక్క, టైం బొక్క. టెస్టులకు తెలియడం కాదు, అందులో కంటెంట్ కరెక్ట్గా ఆడేవాళ్ళు ఉండాలి, కరెక్ట్గా మాట్లాడేవాళ్ళు ఉండాలి. ప్రతి విషయంలో తీసుకుని మొత్తం ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్ లేదు, ఏదో ఇంట్లో అన్నదమ్ములు దెబ్బలాట కింద ఉంటుంది, ఆ దెబ్బలాట కింద ఉంటుంది. అందుకే నాకు నచ్చట్లేదు. ఏ గేములు లేవు, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, ఒకరికి చెప్పడం ఉండదు, ఒకరికి చేయడం ఉండదు. ఫుడ్ గురించి లేదా గుడ్ల గురించి, గోంగూర గురించి, అన్ని గురించి దెబ్బలాట్లే. ఫస్ట్ ఎట్లా ఉంటుంది, అందులో కంటెంట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ ఎవరెవరు ఒక పచ్చిగా చెప్పాలంటే పిచ్చి పుక్క ముండలు అందరూ వచ్చారు అందులోకి. ఇది ఇంకా చెప్పండి. తెలిసిన వాళ్ళు కాదండి, తెలిసిన వాళ్ళు కాలేదు, అందరూ కొంతమంది ఉన్నారు కానీ అసలు బాగాలే. పాత హీరో కూడా వచ్చాడు, ఆయన అతను ఆ కంటెంట్ ఆయన బాగానే చేస్తాడా అంటే ఆయన కూడా బాగాలేదు. ఇట్లయితే నేను ఏం చెప్పలేను, ఎందుకంటే అది ఎంత ఒక పిచ్చి కుక్కలను తీసుకొచ్చి అందులో పెట్టి పిచ్చి షో అంటే కూడా అట్లా ఉంది. బరాబర్ చెప్తున్నా, నాగార్జున గారు మీకే చెప్తున్నా, ఈసారి కంటెంట్ అయితే ఎవరో బాగాలేదు, ఎవరో బాగాలే. 3 గంటల బొక్క, ఫోన్లో చూస్తే నెట్ బొక్క, టీవీలో చూస్తే బొక్క. మీరు నాగార్జున గారు మీరు ఒక రేంజ్లో తీసుకొస్తారు ప్రతి ఒక్కరిని, కానీ ఈసారి వచ్చిన వాళ్ళందరూ పక్కా జీరో. బిగ్ బాస్ అయితే చూస్తున్నా, చాలా బాగుంది. అందులో నైనిక, యస్మిక బాగా ఆడుతున్నారు. మళ్ళీ నాకైతే నైనిక, యస్మిక, అది నిఖిల్, మణికంఠ. నాకైతే తెలియదు కానీ ఉంగరాల జుట్టు ఆమె, మణికంఠ, ఇద్దరులో ఎవరో అనుకుంటున్నా. విష్ణుప్రియ. ఏమో చెప్పలేం, తెలియదు నాకు అది. నైనిక, యస్మిక ఇద్దరులో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు బాగా ఆడుతున్నారు. నాకైతే నైనిక, యస్మిక నైనిక అయితే బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది ఆమె. చూస్తున్నాను కానీ 2 డేస్ చూడలే. కొంచెం అందులో గొడవ పడుతున్నారు, అంటే గుడ్డు కోసం. నా గుడ్డు దెబ్బేశారు, నా ఆమ్లెట్ లేదు, కోడి గుడ్డు లేదు, నాకు ఆమ్లెట్ లేదు, ఫుడ్ కోసం గొడవ పడుతున్నారు, అది చూసా. ఎవరు ఆమె పేరేంటి సీరియల్లో, ఆమె నిఖిల్ కాదు, ఫుడ్ కొంచెం దాచుకుందని గొడవ. ఆమె ఆఫ్టర్నూన్ లంచ్కి అప్పుడు ఏదైనా దాచుకుందని నా ఫుడ్ దాచుకున్నావు, అది చూసా, గొడవ పడుతున్నారు. అవునవును, అదేం బాలే, ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదైతే ఉంగరాల జుట్టు ఆమె, మణికంఠ, సీత, మణికంఠ ఇద్దరులో ఎవరికి ఎలిమినేషన్ అవుతారు. కానీ నైనిక, యస్మిక బాగా ఆడుతున్నారు. ఎందుకంటే ఆమె స్ట్రాంగ్గా చాలా బాగా పాడుతుంది, ఇంట్రెస్ట్ చూపిస్తుంది, గొడవలు ఏం లేవు. నేను యస్మిక కూడా బాగా ఆడుతున్నారు, ఇద్దరు బాగా ఆడుతున్నారు. ఎవరంటే 3 ఉన్నారు, నిఖిల్, నైనిక, యస్మిక. ఒకరే అవుతారు, 3 ఎవరో తెలియదు, చెప్పలేము, చూడాలి. బాగా ఆడుతున్నారు, అసలు ఇచ్చినా మంచిగా ఆడతారు. నాగమణికంట ఇట్లా మంచిగా ఉంది బ్రో, కానీ ఎప్పుడు ఎమోషనల్ అయ్యేది తెలియదు, ఎప్పుడు క్యాజువల్ ఉండేది తెలియదు. సడన్ అతనికి ఇట్లా అదే ఇంకా నాగమణికంటనే అవి తీసుకుంటలేడు, అడిగి తీసుకుంటాడు, మళ్ళీ ఎందుకో తెలియదు. విష్ణుప్రియ ఇలా మంచిగా ఉంది బ్రో, అందరికి మంచిగా ఉంది. అదే అతని పేరు ఏం పేరు బ్రో, సినిమాలో వస్తాడు కాదు, ఆదిత్య ఓం గారు. అతను సైలెంట్గా ఉంటుంది, ఓన్లీ టాస్క్లో అప్పుడే ఆడతాడు, మిగతా టైంలో ఆడతలేడు కదా, అట్లా అందుకోసమని అనుకుంటున్నా. అన్ని ఓవరాల్గా మొత్తం చూస్తారు కదా, మనకు ఒక్క దాంట్లో మాత్రమే పర్ఫార్మెన్స్ ఇస్తే మంచిగా ఉంటుంది. లెవెల్ ట్రాక్లు ఏమి కనిపిస్తలేవు బ్రో.
ఎవరికి వాళ్ళే అగ్గులు ఇచ్చుకుంటారు కాబట్టి అంత పెద్దగా ఏమనిపిస్తలేదు. టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5లో సీత గారే అనుకుంటున్నాను. విష్ణుప్రియ ఆట ఎట్లుంది? విష్ణుప్రియది ఇలా నార్మల్, సీతతో పోలిస్తే నార్మల్గా సీతది. నైనికది ఇలా మంచిగా ఉంది బ్రో. వరంగల్ అబ్బాయి ఎలా ఆడుతున్నాడు నబీల్ అఫ్రీది? నబీల్ టాస్క్లో వచ్చినప్పుడు మాత్రం సూపర్ ఆడుతుండు. అంతే అంతే బ్రో. థ్యాంక్స్.